నమో గణపతయే. మహాభారతంలోని మౌసల పర్వంలో ఉన్నటువంటి కథలను 2 వీడియోలుగా మనం గతంలో చెప్పుకున్నాం. ద్వారకలో జనులకు ఏ విధంగా అపశకునాలు కనిపించాయి, కురు దేశంలో ఉన్నటువంటి ధర్మరాజుకు ఏ విధంగా అపశకునాలు కనిపించాయి, ఆ తరువాత ఏ విధంగా యాదవులందరూ కూడా అంతర్యుద్ధంలో నశించారు అని మనం చెప్పుకున్నాము. ఆ తరువాత బలరామకృష్ణులిద్దరూ కూడా దేహత్యాగం చేశారు. కృష్ణుడు కూడా దేహత్యాగం చేసిన తరువాత కృష్ణుడి భార్యలు ఏమయ్యారు అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడైతే కృష్ణ పరమాత్మ కూడా కేవలం తన దేహాన్ని మాత్రమే విడిచి స్వస్థానానికి వెళ్ళిపోయాడో, కృష్ణుడి ఆదేశానుసారం కృష్ణుడి రథసారథి అయినటువంటి దారుకుడు కురుదేశానికి వెళ్ళి ధర్మరాజాదులందరికీ కూడా జరిగిన విషయం అంతా వివరించాడు. పాండవులు చాలా దుఃఖించారు. బలరామకృష్ణులతో సహా అందరూ కూడా వెళ్ళిపోవడాన్ని వాళ్ళు సహించలేకపోయారు, చాలా బాధపడ్డారు. అయితే దారుకుడు అర్జునుడికి చెప్పినటువంటి కృష్ణుడి ఆదేశానుసారం వెంటనే బయలుదేరాడు. ఎక్కువ ఆలస్యం చేయకూడదు అని బయలుదేరి ద్వారకకు వచ్చేశాడు. ద్వారకకు రాగానే కృష్ణుడి యొక్క భార్యలందరూ అర్జునుడిని చూసి దుఃఖాక్రాంతులైపోయారు. జరిగినటువంటి విషయాన్ని పదే పదే తలుచుకుని 16,000 మంది కృష్ణుని భార్యలు మాత్రమే కాకుండా రుక్మిణి, సత్యభామ మొదలైనటువంటి 8 మంది కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కనీసం అర్జునుడి మొహాన్ని వాళ్ళు చూడలేకపోయారు. అప్పుడు అర్జునుడు వసుదేవుడి మందిరానికి వెళ్ళాడు. పుత్ర శోకంతోనూ అలాగే తన వంశనాశనంతోనూ తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి వసుదేవుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ వసుదేవుణ్ణి ఓదార్చలేకపోయాడు. అప్పుడు వసుదేవుడు అర్జునుడితో జరిగిన విషయాన్ని చెప్తూ తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ బాధపడిపోతూ ఉన్నాడు. ఈ విధంగా యాదవుల నాశనానికి కారణం నీ శిష్యులైనటువంటి యుయుధానుడు, ప్రద్యుమ్నుడే అని చెప్పుకుని మరింత బాధపడ్డాడు. మళ్ళీ కాసేపు తమాయించుకొని లేదు లేదు బ్రహ్మదేవుడు శాపం వల్లే ఇలా జరిగింది, కృష్ణుడు దీన్ని ఆపి అందరినీ రక్షించడానికి సర్వసమర్థుడైనప్పటికీ కూడా అలా చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు శాపం కానీ గాంధారి శాపం కానీ మరో విధంగా చేయడాన్ని కృష్ణుడు ఇష్టపడలేదు. అది కృష్ణుడు ఒక స్త్రీమూర్తి అయిన గాంధారికి ఇచ్చినటువంటి గౌరవం, బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి గౌరవం. అందువల్ల కృష్ణుడు కూడా రక్షించకపోవడం వల్ల అందరూ నశించారు అని చెప్పాడు. అంతేకాక కృష్ణుడు నాతో ఈ విధంగా అన్నాడు, వాళ్ళందరినీ చూపించి వీళ్ళందరికీ కూడా వినాశకాలం వచ్చింది కాబట్టే ఇలా నాశనం అయిపోయారు, దీని గురించి ఎవరో బాధపడక్కర్లేదు అని కృష్ణుడు నిశ్శబ్దంగా ఉండిపోయాట. మళ్ళీ వసుదేవుడు అన్నాడు, అర్జున, గర్భంలోనే మరణించినటువంటి నీ పౌత్రుణ్ణే రక్షించగలిగినటువంటి సర్వసమర్థుడు కృష్ణుడు. అయినప్పటికీ కూడా వీళ్ళెవ్వరినీ రక్షించడానికి ఆయన పూనుకోనే లేదు. సరే, అలా రాసిపెట్టుంది, ఏం చేస్తాం అన్నాడు. ఆ తరువాత కృష్ణుడు వసుదేవుడితో చెప్పిన మాటలు కూడా చెప్పాడు. వసుదేవుడు, నాన్నగారు, అర్జునుడు కొన్ని రోజుల్లో మీ వద్దకు వస్తాడు. ద్వారకలో ఉన్నటువంటి స్త్రీలను, బాలబాలికలను అందరినీ కూడా ఆయన రక్షిస్తాడు. ద్వారక నుండి ఎప్పుడైతే అర్జునుడు వీరందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడో అప్పుడు ఈ ద్వారకా నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది అని కూడా చెప్పాట. ఇమాంతు నగరీం సద్య ప్రతియాతే ధనంజయే అంటే అర్జునుడు ద్వారక నగరం నుండి వీళ్ళందరినీ తీసుకుని బయటకు వెళ్ళిన వెంటనే ఈ ద్వారకా నగరం మునిగిపోతుంది అన్నట్ట. ప్రాకారాట్టాలకోపేతాం సముద్ర ప్లావయిష్యతి అని అన్నట్ట. అర్జునుడు ఎప్పుడైతే వీళ్ళందరినీ తీసుకుని బయటకు వెళతాడో అప్పుడు సముద్రం వీటన్నిటినీ కూడా ముంచేస్తుంది అని. సరే అని ఇంకా అర్జునుడు వసుదేవుడికి ధైర్యం చెబుతూ, నేను మా అన్నగారు మేమందరం కూడా వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైందేమో అని చెప్పి వచ్చేశాడు. ద్వారకా సభ అయినటువంటి ద్వారక యొక్క సభా మందిరమైనటువంటి సుధర్మా సభలోకి వచ్చి అర్జునుడు అమాత్యులందరినీ కూడా కూర్చోబెట్టి, ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి జరగబోయే విషయాన్నంతా కూడా వివరించి, నేటికి 7వ రోజున మనమందరం కూడా బయలుదేరి కురు దేశానికి వెళ్ళిపోతాము. అక్కడ ధర్మరాజు మీ అందరినీ కూడా పాలిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు, మీరెవరూ కూడా బాధపడకండి, సిద్ధంగా ఉండండి అని పలికాడు. కృష్ణుడి పౌత్రుడైనటువంటి వజ్రుణ్ణి ఇంద్రప్రస్థానికి రాజుగా చేస్తాము అని, ఆయన పాలనలో మీరందరూ కూడా చక్కగా ఉండండి, ధర్మరాజు పైనుండి రక్షిస్తాడు అని చెప్పడం జరిగింది. పైనుండి అని అంటే కనుక తన రాజధానిలో తను ఉంటాడు, తన కింద వజ్రుడు రాజుగా ఉండి వీళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. అర్జునుడు ఆ రాత్రి కృష్ణుడి మందిరంలోనే ఉన్నాడు. ఎంత బాధాకరమో చూడండి. ఎప్పుడూ కూడా కృష్ణుడు లేనటువంటి ద్వారకకి అర్జునుడు వచ్చింది లేదు, అలాగే కృష్ణుడు లేని కృష్ణ మందిరాన్ని చూసింది లేదు.
అలాంటి కృష్ణ మందిరంలో అర్జునుడు కృష్ణుడు లేకుండా ఎంత బాధపడుతూ ఉన్నాడు అని మనం ఆలోచించినా కూడా మనకు ఎంతో బాధ వేస్తుంది. ఆ విధంగా రాత్రి అతి కష్టం మీద కృష్ణుడి మందిరంలో అర్జునుడు గడిపాడు. ఆ తరువాతి రోజే వసుదేవుడు కూడా స్వర్గస్థుడయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్లకు మరింత దుఃఖం. వసుదేవుడు భార్యలందరూ కూడా వసుదేవుడితోనే సహగమనం చేశారు. అర్జునుడు మరణించినటువంటి యాదవులందరికీ కూడా అంత్యక్రియలు చేశాడు. అతి కష్టం మీద బలరామకృష్ణుల యొక్క దేహాలను కూడా వెతికి తీసుకుని వచ్చి వాటికి కూడా అంత్యక్రియలు చేశాడు. 7వ రోజున అందరూ కూడా ద్వారకను దాటి బయటకు వచ్చారు. మొత్తం ద్వారక నగరంలో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, కృష్ణుడి యొక్క భార్యలు కావచ్చు, బలదేవుడి యొక్క భార్యలు కావచ్చు, మొత్తం అందరూ కూడా అర్జునుడితో సహా ద్వారకను దాటి ద్వారక నగరం బయటికి వచ్చేశారు. ఇలా వాళ్ళంతా కూడా అర్జునుడితో సహా నగరం దాటి బయటకు వచ్చారో లేదో అందరూ వెనక్కు తిరిగి చూస్తూ ఉండగానే ద్వారక చిన్న ముక్క కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోయిందిట. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. దైవ ఘటన ఎలా ఉంటుందా అని. అందరూ కూడా అర్జునుడితో పాటు బయలుదేరారు. కురుదేశం వైపుకు పయనిస్తూ ఉన్నారు. ఎన్నో వనాలు, పర్వతాలు అవన్నీ కూడా దాటి వెళుతూ వెళుతూ ఒక చోట రాత్రి బస చేశారు. బస చేసినప్పుడు బోల్డ్ మంది దారి దొంగలు వచ్చి వీళ్ళందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడిని అడ్డుకుందాము అని అర్జునుడు తన గాంధీవాన్ని, దివ్య ధనుస్సు అయినటువంటి గాంధీవాన్ని ఎక్కుపెట్టగా, గాంధీవం అయితే ఎక్కుపెట్టాడు కానీ దివ్యాస్త్రాన్ని స్మరిద్దాము అంటే ఒక్క అస్త్రం కూడా స్ఫురణకు రాలేదుట. అన్ని వేల మంది దొంగల్ని ఒక్కసారిగా సంహరించాలంటే దివ్యాస్త్రంతోనే సాధ్యం. కానీ దివ్యాస్త్రాన్ని ఎక్కుపెట్టాలంటే మంత్రం ముఖ్యం. ఏ ఒక్క మంత్రము కూడా అర్జునుడికి స్ఫురణకు రానే లేదు. మామూలు బాణాలు దారి దొంగల మీద వేసే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు అర్జునుడు ఒక బాణం తీస్తే ఒక బాణం అలాగా అక్షయ తూణీరాలు అంటారు, అలా వస్తూనే ఉండేటటువంటి అర్జునుడి యొక్క అమ్ముల పొది కూడా కొంతసేపటికి ఖాళీ అయిపోయింది. ఇంకా అర్జునుడు చేతిలో ఏ విధమైనటువంటి అస్త్రము లేదు. అప్పుడు అతి కష్టం మీద రాళ్లతో కొట్టి ద్వంద్వ యుద్ధంలాగా చేసి చేతులతో గుద్ది అతి కష్టం మీద దొంగలను అడ్డుకున్నప్పటికీ కూడా చాలామందిని దొంగలు అపహరించుకుని వెళ్ళిపోయారు. అందరూ పోగా అతి తక్కువ సంఖ్యలో మిగిలినటువంటి కొందరు స్త్రీలను అలాగే బాలబాలికలను తీసుకుని అర్జునుడు దైవం యొక్క ఘటనకు ఆశ్చర్యపోతూ కురుదేశం వైపు మళ్ళీ పయనించాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ముందే చెప్పిన విధంగా ధర్మరాజు ఎవరెవరికి ఎలా సర్దాలో, ఎక్కడెక్కడ విడుదల చేయాలో అన్నీ కూడా చేశాడు. చేసిన తరువాత కృష్ణుడి భార్యలైనటువంటి రుక్మిణి, జాంబవతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణే స్మరిస్తూ సహగమనం చేశారు. రుక్మిణీదేవి అక్కడికక్కడే అగ్నిని సృష్టించుకుని అందులోకి దూకేసింది. సత్యభామ మొదలైనటువంటి కొంతమంది భార్యలు వానప్రస్థం తీసుకుని వనంలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు అర్జునుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా పదే పదే తలుచుకుని జరగబోయేటటువంటి కార్యమేమిటి, మా యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటి అని కనుక్కోవడానికి అని వ్యాస మహర్షి వద్దకు వెళ్ళాడు. వ్యాస మహర్షి అర్జునుడిని చూశాడు. ఎవరో గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు అర్జునుడు ప్రవర చెప్పుకుని, అంటే చతుస్సాగర పర్యంతం అని కులగోత్రాలు చెప్పుకుంటారు. కులం అంటే వంశం. ఆ విధంగా గోత్రము, ప్రవర, పేరు అన్నీ చెప్పుకొని వ్యాసుడికి నమస్కారం చేశాక అప్పుడు, అయ్యో అర్జున, నువ్వా, ఏమిటి చూడ్డానికి ఇలా అయిపోయావు, ఏదైనా చేయకూడని పని చేశావా, యుద్ధంలో ఓడిపోయావా అని అనేక ప్రశ్నలు వేశాడు. అప్పుడు అర్జునుడు జరిగిందంతా కూడా చెప్పాడు. చెప్తే అప్పుడు వ్యాసుడు అన్నాడు, ఇదంతా కూడా కేవలం కాలం యొక్క బలమైనటువంటి సంకల్పమే తప్ప ఇంకేమీ కాదు. యాదవులందరూ కూడా కేవలం బ్రహ్మశాపం చేత, గాంధారి శాపం చేత మాత్రమే మరణించారు. దాని గురించి మనం శోకించనక్కర్లేదు. కృష్ణుడు స్థావర జంగమాత్మకమైనటువంటి ముల్లోకాలను రక్షించగల సమర్థుడు. కానీ వీళ్లను మాత్రం రక్షించాలని సంకల్పించలేదు కాబట్టే అలా చేయలేదు అని పలికి కృష్ణుడు భూభారానంతటినీ కూడా తగ్గించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. మీరంతా కూడా వచ్చినటువంటి పని పూర్తయిపోయింది, ఇక మీరు బయలుదేరండి అని వ్యాసుడు పలికాడు. అప్పుడు వ్యాసుడికి నమస్కరించి వ్యాసుడి యొక్క ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జునుడు కురుదేశానికి వచ్చాడు. ధర్మరాజు అన్నగారికి జరిగినదంతా కూడా చెప్పాడు, వ్యాసుడి యొక్క ఆదేశాన్ని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజాదులు ఏ విధంగా మహాప్రస్థానం మొదలుపెట్టారు అని మళ్ళీ తర్వాతి వీడియోలో మనం చెప్పుకుందాము. ఇంతటితో మౌసల పర్వం పూర్తయింది. స్వస్తి.